పొగాకు కొనుగోళ్లు ప్రారంభం. ఆరంభ ధర కిలో 290. తొలి రోజే రైతుకు నిరాశ అంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో మంగళవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎడిషన్లో 7వ పేజీలో వేశారు వార్త. సారాంశం ఇలా ఉంది. జంగారెడ్డిగూడెం మార్చి 29. ఆంధ్రజ్యోతి పట్టణంలోని 2 పొగాకు వేలం కేంద్రాలలో వర్జీనియా పొగాకు కొనుగోళ్లను పొగాకు బోర్డు చైర్మన్ వై యశ్వంత్ కుమార్ సోమవారం ప్రారంభించారు. ముందుగా వేలం కేంద్రం 32 వద్ద యశ్వంత్ కుమార్, వేలం కేంద్రం అధికారులు, బయ్యర్లు పూజా కార్యక్రమం అనంతరం వేలం ప్రారంభించారు. మొదటి రోజు 99 బేళ్లు వేలానికి రాగా కిలో పొగాకు రూ. 290 ధర పలికింది. వేలం కేంద్రం 18లో 99 బేళ్లు వేలంకి రాగా ఈ కేంద్రంలో కూడా కిలో పొగాకు 290 ధర పలికింది. యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వర్జీనియా పొగాకు 267 మిలియన్ కిలోల పొగాకు పండించాలని పొగాకు బోర్డు రైతులకు నిర్దేశించింది. రైతులు 240 మిలియన్ కిలోలు పొగాకు పండించారని చెప్పారు. ఎన్ఎల్ఎస్ పరిధిలో జంగారెడ్డిగూడెం 2, కొయ్యలగూడెం, దేవరపల్లి, గోపాలపురం కూడా రైతులు అదనంగా పండించారని చెప్పారు. రైతుల వద్ద చివరి ఆకును కూడా పొగాకు బోర్డు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తుందని, బయట అమ్మవద్దని ఆయన సూచించారు. కర్ణాటకలో ఇంకా పొగాకు అమ్మకాలు జరుగుతున్నాయని, అక్కడ మార్కెట్ పూర్తవగానే ఏపీలో కొనుగోళ్లు ఊపందుకుంటాయని చెప్పారు. మొదటి రోజే నిరాశ. మొదటి రోజు వేలంలో కిలో పొగాకు 300కు పైగా ధర వస్తుందని ఆశించిన రైతులకు నిరాశ ఎదురయ్యింది. సోమవారం జరిగిన వేలంలో కిలో పొగాకు ధర 290 మాత్రమే పలికింది. ఈ ధర రైతుకు తీరని నష్టాన్ని తీసుకువస్తుందని జంగారెడ్డిగూడెంలోని పొగాకు వేలం కేంద్రాల రైతు సంఘాల అధ్యక్షులు పరిమి రాంబాబు, సత్రం వెంకట్రావు అసహనం వ్యక్తం చేశారు. ఇదే ధర కొనసాగితే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతారని చెప్పారు. రైతులకు పొగాకు బోర్డు ఇచ్చిన లక్ష్యం మేరకు పండించిన పొగాకునైనా యావరేజ్ ధరకు రూ. 350, గరిష్ట ధర 411 వచ్చేలాగా సహకరించాలని బోర్డు చైర్మన్ను కోరారు. వచ్చే 10 రోజులు మార్కెట్ ధరలను పరిశీలిస్తామని, తమకు గిట్టుబాటు ధరలు రాకపోతే రైతులంతా మాట్లాడుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామని రైతులు తెలిపారు. ఎన్ఎల్ఎస్ పరిధిలో ఉన్న 5 పొగాకు వేలం కేంద్రాలను సమానం చేసి అమ్మకాలు జరిగేలా చూడాలని బోర్డు చైర్మన్ను కోరారు.